గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 871. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 819 పాయింట్స్ పెరిగి 79,705 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 250 పాయింట్స్ పెరిగి 24,367 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.65% పెరిగింది. నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ 2.0 స్కీమ్ లో భాగంగా సెవరేజ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా 62,936 క్రోర్స్ ని అప్రూవ్ చేసినట్లుగా మన సెంట్రల్ మినిస్టర్ రాజ్యసభ రీసెంట్ గానే కామెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు 29,105 కిలోమీటర్ సెవరేజ్ నెట్వర్క్ ని కవర్ చేస్తూ 5,791.95 మిలియన్ లీటర్స్ పర్ డే సెవరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. మన కంట్రీలోని వేరియస్ స్టేట్స్ లోనైతే వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఏర్పడుతుంది కదా. సో ఈ వాటర్ స్కేర్సిటీని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ వస్తుంది. అంటే ఇప్పుడే కాదు, ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మనం వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వాటర్ థీమ్ లోని ఫ్యూచర్ లో కూడా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఈ వాటర్ థీమ్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో దీనితోని ఈ వాటర్ థీమ్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ థీమ్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే మన ఛానల్ లో ఆల్రెడీ 4 months బ్యాకే ఈ వాటర్ థీమ్ రిలేటెడ్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ వీడియోని రిలీజ్ చేసాం. ఈ వీడియోని ఒకసారి చూసినట్లయితే ఈ థీమ్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు అర్థం అవుతుంది. అండ్ దీంతో పాటు ఈ థీమ్ వల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీ ఫ్రీ టైమ్ లోనే ఒకసారి మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో రూటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు చైనాకి చెందిన ఆటోమొబైల్ గ్రూప్ అయిన షాంగ్సీ ఆటోమొబైల్ గ్రూప్ వాళ్ళతో కలిపి $3 billion ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఇండియాలోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేసి దాని త్రూ గుజరాత్ లోని ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ కోసం వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని ఏదైనా చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఉండబట్టే ఇప్పుడు ఈ చైనా కంపెనీతో కలిపి జాయింట్ వెంచర్ ని సెటప్ చేయడానికి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ న్యూ జాయింట్ వెంచర్ కంపెనీ రిలేటెడ్ గా రూటర్స్ వాళ్ళు ఆల్రెడీ మహేంద్ర గ్రూప్ ని రీచ్ అయ్యారని, బట్ మహేంద్ర గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి త్వరలో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. యాక్చువల్లీ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోను చాలా వెహికల్స్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గానీ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ని ఇంట్రెస్ట్ ఛార్జ్ గా చూపెడుతూ 341 crores వర్త్ జిఎస్టీ అయితే కట్టలేదని చెప్పి డీజీజీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు గుర్తించినట్లుగా, సో ఈ 341 crores రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకైతే ఆల్రెడీ వీళ్ళు నోటీస్ పంపారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఇది 2022 జూన్ నుంచి 2024 మార్చ్ మధ్యన వీళ్ళు చేసినటువంటి పని అని, అండ్ 341 crores పైన వీళ్ళు 100% పెనాల్టీతో పాటుగా ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేస్తున్నారు. సో టోటల్ గా చూసినట్లయితే 850 crores వరకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పే చేయవలసి ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ కానీ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. అండ్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే దీనికి స్పందించలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో బజాజ్ ఫైనాన్స్ కి జిఎస్టీ నోటీస్ వచ్చిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. చూడాలి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి రా మెటీరియల్ కాస్ట్లు కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ఇప్పుడు వేరియస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే ప్రైస్ హైక్ తీసుకోవడానికి చూస్తున్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో డాబర్, పార్లే ప్రొడక్ట్స్, బ్రిటానియా వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రైస్ హైక్ రిలేటెడ్ గా ప్లాన్ లో ఉన్నారని, డాబర్ వాళ్ళు ఈ రా మెటీరియల్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను 4 to 5% వరకు ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ పార్లే వాళ్ళు 5 to 7% వరకు ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ వీళ్ళతో పాటు బ్రిటానియా వాళ్ళు కూడా 4 to 5% ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా రా మెటీరియల్ కాస్ట్ అయితే కంటిన్యూస్
పెరుగుతున్నాయి కదా, దీంతోనే వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ మీద ఏదైతే ఈ కాస్ట్ ప్రెషర్ పడుతుందో దాన్ని వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం తగ్గనుంది. రీసెంట్ గా చూసినట్లయితే రూరల్ లో కూడా డిమాండ్ పికప్ అవడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రైస్ హైక్ కూడా తీసుకుంటున్నాయి కదా, ఇవైతే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు ఈ రోజు సెషన్ లో ఒక బిగ్ ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళకి ఆర్డర్ శ్రీనగర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా శ్రీనగర్ లోని 406 ఎకర్స్ లోని వీళ్ళు శాటిలైట్ టౌన్షిప్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 15,000 crores. వీళ్ళు 15,000 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారంటే అది చాలా పెద్ద ఆర్డర్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ 15,000 crores వర్త్ ఆర్డర్ తో కలుపుకుని ఎన్బిసిసి వాళ్ళ దగ్గర ప్రెసెంట్ 80,000 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు గ్రేటర్ నోయిడాలోని రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ ప్లాట్స్ ని డెవలప్ చేసేందుకు గాను 2 ల్యాండ్ పార్సల్స్ రిలేటెడ్ గా హైయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. వీటి యొక్క టోటల్ బిడ్ వాల్యూ 842 crores. దీనిలో టోటల్ గా 9.5 ఎకర్స్ ల్యాండ్ ఉన్నట్లయితే దానిలోని 3.75 మిలియన్ స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్నదని, దీని ద్వారా వీళ్ళకి 5,000 crores వర్త్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ 2 ల్యాండ్స్ బిడ్ ని వీళ్ళు విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ వాల్ బెనజైన్ క్యాప్సిల్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ క్యాప్సిల్స్ ని అడల్ట్స్ లోని టార్ డ్రైవ్ డైస్కినేసియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. అండ్ యుఎస్ లో వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $1,993.6 మిలియన్. సో వీళ్ళ క్యాప్సిల్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా వాళ్ళ ట్రాజడోన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ లోని మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. అండ్ యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $128 మిలియన్. సో వీళ్ళకి టాబ్లెట్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది గ్రాన్యువల్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఆఫర్ చేసేటువంటి హాస్పిటల్ అయిన హెల్త్ కేర్ గ్లోబల్ లోని సివిసి క్యాపిటల్ వాళ్ళు నియర్లీ 60.38% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసేందుకు గాను వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నౌ ఈ డిస్కషన్స్ అయితే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని అండ్ ఆల్రెడీ బెయిన్ క్యాపిటల్ అండ్ బుర్జిల్ వాళ్ళు బైండింగ్ బిడ్స్ ని కూడా సబ్మిట్ చేసినట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ డీల్ ఫైనలైజ్ అయ్యి ఎవరైనా సరే ఈ సివిసి క్యాపిటల్ దగ్గర నుంచి 60% స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవనుంది. అండ్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళు ఆల్రెడీ హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళని, సివిసి వాళ్ళని అండ్ అలాగే బెయిన్ క్యాపిటల్ వాళ్ళని కూడా అప్రోచ్ అయినట్లుగా, బట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా త్వరలో హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగే. దీనిలో ముందుగా మనం చూసినట్లయితే ఐటీసీ లోని బ్లాక్ ట్రేడ్స్ లోని 2.03 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ ఐటీసీ తో పాటుగా యాసిడియం హెల్త్ కేర్ లోని 2 బ్లాక్ ట్రేడ్స్ జరిగే. దీనిలో నియర్లీ 1% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మైట్ బి ఈ బ్లాక్ డీల్ కి బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతోనే యాసిడియం హెల్త్ కేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ లోని ఏకంగా 6 బ్లాక్ ట్రేడ్స్ లోని 20% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ లోని ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఈ అన్ని బ్లాక్ ట్రేడ్స్ లోని బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ప్రతి ఫ్రూట్ కి సీడ్స్ లోపల ఉంటాయి కానీ ఒక్క ఫ్రూట్ కి మాత్రం సీడ్స్ బయట ఉంటాయి, అది ఏ ఫ్రూట్ అని అడిగాం. దీనికి ఆన్సర్ స్ట్రాబెర్రీ. ఆల్రెడీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నటువంటి యానిమల్ ఏది అండ్ ఆ నెంబర్ అంతా మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ మయూర్ యూనిక్ క్వార్టర్స్ వాళ్ళు నిన్న వాళ్ళ Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ బైబ్యాక్ ప్రపోజల్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా 40 crores బైబ్యాక్ అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 800 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని 650 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 23rd గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 23rd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ తాన్లా వాళ్ళ వైజ్లీ ఏటీపీ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా రీసెంట్ గా పెరుగుతున్నటువంటి ఫిషింగ్ అటాక్స్ ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకునేందుకు గాను నౌ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు తాన్లా వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ సెక్యూరిటీ మెజర్స్ ని ఎన్హాన్స్ చేసుకుని వీళ్ళ కస్టమర్స్ ని ఇటువంటి ఫిషింగ్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో తాన్లా వాళ్ళతో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ వైజ్లీ ఏటీపీ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఇది తాన్లా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ఎస్జేవిఎన్ వాళ్ళకి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు 90 మెగావాట్ ఓంకారేశ్వర ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం ద్వారా వీళ్ళ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2466.50 మెగావాట్ కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంపియర్ బ్రాండ్ తో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కి గాను వీళ్ళకి అప్రూవల్ రావడం జరిగింది. సో ఈ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ లోని వీళ్ళు ఇన్సెంటివ్స్ అయితే పొందబోతున్నారు. సో ఈ స్కీమ్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది గ్రీవ్స్ కాటన్ వాల్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోనే వీళ్ళు 166 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 712 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 391 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్స్ లో ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ వీళ్ళకి 576 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అయింది. ఈ వన్ టైమ్ ఎక్సెప్షనల్ గెయిన్ వల్లనే మనకి ప్రాఫిట్స్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. సో అందుకని మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూడాలి. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ లో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రెండ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ 12% పెరిగింది. నెక్స్ట్ మీకు గుర్తున్నట్లయితే మన డైలీ మనీ షో నెంబర్ 863 లోని TCPL ప్యాకేజింగ్ యొక్క నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఈ క్వార్టర్ లోని ప్యాకేజింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగా రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ సెక్టర్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కాస్మో ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 13.9 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 15.38 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 30.95 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్పెషాలిటీ సేల్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, దాంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే బాగా వచ్చాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ స్పెషాలిటీ ఫిల్మ్ సేల్స్ లోని ఫర్దర్ గా కూడా ఇంప్రూవ్మెంట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ డొమెస్టిక్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో కాస్మో ఫస్ట్ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఈ రోజు సెషన్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. యాక్చువల్లీ మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో అందుకనే మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ సేల్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 918 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1101 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1070 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1100 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో ఏషియర్ మోటార్స్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 57.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఏషియర్ మోటార్ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్
ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23.4% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 9.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ వాటెక్ వాబాగ్ వాళ్ళ పైన కూడా సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లోని, దాని బిఫోర్ లాస్ట్ ఇయర్ లోని మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 107 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. కాకపోతే మార్కెట్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఇంకా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ గ్రూప్ బిజినెస్ ప్రీమియం లోను అండ్ ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇండివిజువల్ రెన్యువల్ ప్రీమియం లో కూడా 5.71% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్కెట్ షేర్ అయితే తగ్గింది అండ్ వీళ్ళ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏఎం లోని 16.22% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టోటల్ ఏపీయూ లో 21.28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు పర్సిస్టెన్సీ రేషియో, వీళ్ళ 13 మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను అండ్ 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. బట్ 37th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను డ్రాప్ కనపడుతుంది అండ్ 25th మంత్ పర్సిస్టెన్సీ రేషియో అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 44% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 49 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లో 129 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 1400 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1500 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ బుక్ ని వీళ్ళు నెక్స్ట్ 3 to 4 months లోని ఫుల్ఫిల్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని గోల్డియం వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నియర్లీ 3% పెరిగింది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 147 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 87 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 258 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 222 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 354 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే ఇంకా కొంచెం వీక్ గానే రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ నెంబర్స్ కొంచెం బెటర్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బర్జర్ పెయింట్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 2% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.